హలో అండి, నమస్తే అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. అందరూ వినాయకుడిని పెట్టుకుంటున్నారా? నేను ఈ సంవత్సరం పెడుతున్నానండి, 2 సంవత్సరాల నుంచి పెట్టలేదు. అయితే ఇప్పుడు వినాయకుడికి పెట్టుకునే పత్రంతా మన తోటలో కోసుకుందాము అని చెప్పి ఈ ఆకులన్నీ కోసుకొని వచ్చానండి. పూలు చూడండి ఎన్ని వచ్చినాయో. మీకు ఫుల్ వీడియో కూడా చూపిస్తానండి. మీకు చూడండి పూలు. బత్తాకాయలు కోసుకున్నాను, నిమ్మకాయలు, దానిమ్మకాయలు, పువ్వులు, రాగి ఆకులు కుడుములు చేసుకోవటానికి మన తోటలోనే ఏమేమి కోసానో ఫుల్ వీడియోలో చూపిస్తానండి. బాదం ఆకులు, బాదం కాయలు కోసుకున్నాను. దొడ్లో తులసమ్మ పత్రికి కొన్ని ఆకులు, ఇది కూడా మన దొడ్లోనే ఉంది. ఫుల్ వీడియోలో చూపిస్తాను. ఇవన్నీ చూడండి. మామిడి ఆకులు ఎన్ని ఆకులు కోసుకున్నాను. అరటి పిలకలు మిద్దె మీద టబ్బులో పెట్టాను కదా అరటి చెట్లు, వాటిలో పిలకలు వచ్చినాయండి. 2 పిలకలు కోసుకున్నాను. అరిటాకులు, చెరుకు ఇవన్నీ మీకు ఫుల్ వీడియోలో చూపిస్తానండి. ఓకే అండి, బాయ్ అండి. వీడియో నచ్చితే, మన ఛానల్ నచ్చితే, నేను చేసే పనులు, నా మొక్కలు, నేను చెప్పే విధానం నచ్చితే మీకు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే అందరు పెంచుకోండి అండి వీలున్నంత వరకు. ఎవరైనా చేయగలిగిన వాళ్ళు ఓపికండి కూడా కొంతమంది చేయట్లేదు, కానీ ఇట్లా చేసుకొని పెంచుకుంటే నాకైతే ఈరోజు అసలు ఇవన్నీ చూసి ఎంత ఆనందంగా ఉందో. ఈ మొత్తం 200-300 రావండి బయటికి వెళ్తే. చూస్తున్నారు కదా ఎన్ని కోసుకున్నానో నేను. పూలే 70-80 రూపాయలు చెప్తున్నారంట ఈరోజు. చూడండి ఎన్ని ఆకులు. 4 కొమ్మలు ఇస్తారండి 20 రూపాయలకి కట్టలు. మామిడి ఆకులు మన దగ్గర ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనం అన్నీ కోసుకున్నాము. ఓకే అండి, ఉంటానండి. బాయ్ అండి.